మానవ సంబంధాలు మంట కలుస్తున్న ప్రస్తుత రోజుల్లో కొన్ని సంఘటనలు మనకు మళ్లీ ఆశను చిగురింపజేస్తాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని హనుమాన్ నగర్లో జరిగిన అలాంటి ఓ అరుదైన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు భిన్న జాతులకు చెందిన మూగజీవాల మధ్య నెలకొన్న ప్రేమ వాత్సల్యం స్థానికులను ఆశ్చర్యచకితులను చేసింది. హనుమాన్ నగర్లోని ఓ ఇంటి పైకప్పుపై ఒక వానరం చిన్న కుక్కపిల్లను తన ఒడిలో పడుకోబెట్టుకుని లాలిస్తుండడం స్థానికుల కంటబడింది. సాధారణంగా కోతులు కుక్కలకు పడదు, కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఆ వానరం కుక్కపిల్లను తన బిడ్డలా భావించి దానిని అటు ఇటు ఆడిస్తూ ఓదార్పిస్తూ మురిసిపోయింది. ఇంటి రేకులపై కూర్చుని అనాథగా మారిన ఒక చిన్న కుక్కపిల్లను తన గుండెలకు హత్తుకుని సొంత బిడ్డలా ఒడిలో పడుకోబెట్టుకుని లాలించింది. కుక్కపిల్ల భయంతో మూలుగుతుంటే వానరం దాన్ని నిమురుతూ ముద్దాడుతూ ఓదార్చిన తీరు చూస్తే ఎంతటివారైనా కరిగిపోవాల్సిందే. వానరం చేసిన ఈ పని స్థానికులను అమితంగా ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్గా మారింది. మూగజీవాల మధ్య ఉన్న ప్రేమ వాత్సల్యం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మనుషుల్లో కూడా ఇలాంటి జీవకారుణ్యం ఉంటే బాగుండునని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సమాజంలో స్వార్థం, ద్వేషం పెరిగిపోతున్న తరుణంలో ఈ మూగజీవాల ప్రేమ వాత్సల్యం మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పుతాయి. సాటి జీవులపై ప్రేమ, కరుణ కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని ఈ ఘటన నిరూపిస్తుంది.